రాజబాబు రండి రండి రండి, ఇక్కడ నిలబడండి బాబు. అమ్మే పెద్దమ్మే లే చిన్న మీరా రండి. ఆహా, సీతారాముల కళ్యాణం చూస్తున్నట్టుగా ఉంది. దేవుడు నాకు ఇంకో 2 కళ్ళిచ్చుంటే బాగుండేది. మొత్తానికి నేను అనుకున్నది సాధించాను. ఆ పార్థుగాడి ముఖాన ఎగిరెగిరి తన్నినట్టు బ్రహ్మాండమైన సంబంధం చూసి నా కూతురు పెళ్లి చేయగలిగాను. నా పంతం నెగ్గింది, నా ఆశ నెరవేరింది. నా బంగారు తల్లి నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఏంటిది? మనం అక్షింతలు వేయడమేంటి? మీ నాన్న గుండె నొప్పి వస్తుంది అనుకుంటే చివరికి మనకు గుండె నొప్పి వచ్చేలా ఉంది. అక్కడే ఉన్న మనకి తెలియకుండా ఇవన్నీ ఎలా జరిగాయి? అయ్యో, నా ఊహలకు ఒక అందమైన దృశ్యరూపాన్నిచ్చి ఒక సరికొత్త నాటకానికి శ్రీకారం చుట్టి ఇంకా తెర వెనక ఎందుకు, ముందుకు రండి. ఎలా ఉంది సిద్ధు జరగని పెళ్లికి నేనిచ్చిన కానుక? కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకే కాదు, నడిచొచ్చే తల్లి కూడా పుడుతుంది. అయినా ఇలాంటి ఒక అద్భుతమైన ఐడియా మీకెలా వచ్చింది మామ్? ఆ ఐడియాని ఇంత అందంగా డిజైన్ చేయడం ఎలా సాధ్యమైంది? ఇది బాలనాగమ్మ కాలం కాదు బాబు, బాహుబలి కాలం. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, జరగనిది జరిగినట్టు, ఏవైనా కళ్లకు కట్టినట్టు చూపించేటట్టు కాలం వచ్చేసింది. ఇంత అప్డేటెడ్ వర్షన్ ఆంటీని నేను ఇంతవరకు చూడలేదు. సిద్ధూ, అంకుల్స్ అవుట్డేటెడ్ అయ్యాక ఇంకా ఆంటీస్కేం పనుంటుంది? ఏదో నాకు తోచిన పని నేను చేశాను. మీరు సూపర్ మామ్. వరుదిని మెళ్ళో తాలి కట్టకుండానే కాళ్ళని కట్టేయగలిగాం. తల మీద తలంబరాలు పోయకుండానే తల వంచే పరిస్థితికి తీసుకొచ్చాం. ఇప్పుడు నీకు వరుదినికి పెళ్లి కాలేదంటే ఈ గ్రాఫిక్స్ కాలంలో ఉన్నా కూడా ఎవ్వరూ నమ్మరు. వాళ్ళు నన్ను చాలాసార్లు అవమానించారు. వాటన్నిటికీ కలిపి నేనిప్పుడు ట్యాక్స్ వేయబోతున్నాను. ఈ ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని అందర్నీ ఒక ఆట ఆడిస్తాను. పార్థు, వరు, రే పార్థు, వరు, పార్థు, అరే పార్థు, బావా, వరు, వరుదిని, వరు, పార్థు, పార్థు, బావా, వరుదిని, వరు, వరు, ఎక్కడ్రా? బాగా వరు. ఏమైంది? అంతా తలకిందులైంది. ఆ ఏడుకొండలు తలకిందులుగా తపస్సు చేయమనండి, అంతా సెట్ అయిపోతుంది. ఏమైంది? అంతా కలిసొచ్చారు, మళ్ళీ నాన్నతో గొడవ పడ్డారా? గొడవ పడలేకే వచ్చేసాం. మేమంతా మీ నాన్న ఏకపాత్రాభినయాన్ని, ఆ సిద్ధుగాడి భజన్ని, ఆ ఓవర్ యాక్షన్ ని భరించలేకపోతున్నాం. మీరుండండి. పార్థు గారు, నాన్న మా అందరిని తీసుకుని వరుదని చూడ్డానికి సిద్ధు ఇంటికెళ్దామంటున్నాడు. ఏం చేద్దాం? ఏముంది, వెళ్తాడు, చూస్తాడు, అడుగుతాడు, ఆ సిద్ధుగాడు జరిగిందంతా చెప్తాడు, అంతే కదా. అంతేగా అని అంత సింపుల్ గా అంటావేంటి బావా? నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా పట్టించుకోకపోతే ఎలా? అరే, ఎందుకు అందరూ కలిసి మీ నాన్న హీరోని చేస్తారు? ఇప్పటికే చాలా చేశాడు. నవరాత్రిలో ఏ నర్లా నవరసాలు పండించాడు. ఇంకా చాలు.
మనం ఏమన్నా ఉగ్రవాదులమా, విదేశీ గూఢచారులమా, లేదంటే ఆయన ఇన్ని పేల్చేయడానికి కుట్ర పన్నుతున్న తీవ్రవాదులమా? ఏం చేస్తాడు ఆయన తెలిస్తే తెలియనివ్వండి. లేదు పార్దు, ఇంత సింపుల్గా తేల్చేసే వ్యవహారం కాదు. వరుదిని పెళ్లి సిద్ధుతో జరిగిందని ఆయనలో అణువణువు నమ్ముతుంది. కాదని తెలిస్తే అణువిస్ఫోటనం జరుగుతుంది. ఇప్పటికే ఆయనకి పిచ్చి బాగా ముదిరిపోయి పెళ్లి సీడీ చూస్తూ టీవీ మీద అక్షంతలు వేస్తున్నాడు. మీరంతా కలిసి చూజం చూస్తున్నారా? అదే టీవీ మీద గ్యాస్ సిలిండర్ ఎత్తి పడేయాల్సింది. స్క్రీన్ పగిలితే ఆ సౌండ్కి లోకంలోకి వస్తాడు. ఏం పగలగొట్టినా ఈ లోకంలోకి రాడా మాలోకం. అదో పిచ్చి మాలోకం. మా నాన్ననేమీ అనకండి. మనసు చివుక్కుమంటుంది. ఒక్కసారి మీరందరూ ఆయన వైపు నుంచి ఆలోచించండి. ఆయన నాకు మంచి చేయాలనుకుంటున్నాడని మీ అందరికీ తెలుసు. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటి అర్థం చేసుకునేది? నీకు ఆయన బంగారు భవిష్యత్తు చూపిస్తున్నానంటూ నీ లైఫ్తోనే ఆడుకుంటున్నాడు. నువ్వు కోరుకునేదేంటో తెలుసుకోకుండా ఆయన కోరుకున్నదే జరిపిస్తున్నాడు. ఆయన మంచి అనుకునేది నీకు చెడుగా మారుతుంది. ఆయన అమృతం అనుకునేది నీకు విషం అయిపోతుంది. ఇంకా ఎంతకాలం ఓపిక పడతావు నిజం తెలుసుకొని? తొందరపడకు పార్దు. మాకు ఆయన అతి ప్రేమ చూసి ఒళ్ళు మండుతుంది. మీ ఇద్దరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం మాకేమాత్రం ఇష్టం లేదు. దీని నుంచి బయటపడ్డాం ఇప్పట్లో కష్టం. కేవలం దొరికిపోయే ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఆలోచిద్దాం. అంతకు మించి మనం చేయగలిగేదేమీ లేదు. ఎలా? ఏం చేద్దాం? అందరికీ హాయ్. మీరే నన్ను కాపాడాలి. మీరంతా కలిసి నన్ను రక్షించాలి. నీకే మైరాగా వచ్చింది? మీ మావయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అందరినీ తీసుకొస్తానని కబురు వచ్చింది. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? 7 కొండల్ని చిటికిన వేలి మీద ఎత్తి మోయడానికి నేనేమీ శ్రీకృష్ణ పరమాత్ముడిని కాదు. నా సింగిల్ ఫింగర్ సరిపోదు. రేయ్, మా చిటికిన వేలు కూడా అంత పవర్ఫుల్ ఏం కాదు. నందు, ఏం చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? నన్ను అడుగుతారేంటి? మీరే చెప్పాలి. రేయ్, ఇన్నాళ్ళు చేసిందంతా చేసి ఇప్పుడు వచ్చి నీకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడతావేంట్రా?